నమస్కారం. సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు కథనాలతో పాటు టాలీవుడ్ విశేషాలతో మీ ముందుకు వచ్చింది మీ ఈటీవీ టాకీస్. క్లాప్ కెమెరా యాక్షన్. రాజమౌళి శిష్యుడు కృష్ణారెడ్డి తెరకెక్కించిన ఆడు మగాడ్రా బుజ్జి ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది. సుధీర్, అస్మితా సు జంటగా నటించిన ఈ సినిమా విడుదలైన అన్ని కేంద్రాల్లోనూ మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ సందర్భంగా ఆడు మగాడ్రా బుజ్జిని ఆదరించిన ప్రేక్షకులకు చిత్ర బృందం కృతజ్ఞతలు తెలిపింది. నేను మీకు నచ్చానా? లేదే, అయినా మీ ఫ్రెండ్ కాలేదు. ఇది కూడా అంతే. కొడుకునివ్వమని కోరితే కసబ్బనిచ్చేవాడి తండ్రి. దక్షిణ గుట్టు దేవుణ్ణి కాకపట్టి మాస్టర్ని పడగొట్టి పని చేయించుకోవట్లేదు. వీడు దేవుడికే శటకోపం పెట్టే టైప్. ఈ సినిమా రూపురేఖలు దిద్దుకున్నప్పుడే నేను చెప్పాను, ఒక మంచి కథ ఉంటే హిట్ అవుతుంది, మంచి మ్యూజిక్ తోడైతే సూపర్ హిట్ అవుతుంది, మంచి టైటిల్ తోడైతే సూపర్ డూపర్ హిట్ అవుతుంది. టైటిల్ ఏంటని అడిగితే ఏమన్నారు? టైటిల్ మీరు ఆడు మగాడ్రా బుజ్జి. ఆ రోజే చెప్పారు ఇది సూపర్ డూపర్ చిత్రం అని. ఈ రోజున ఈ చిత్రం విశ్వరూపం ఆంధ్రప్రదేశ్ కనబడుతుంది. ఈ రోజున రోజు రోజుకి అంటుకుని వెళ్తుంది ముందుకి. హార్టీ కంగ్రాచులేషన్ టు ది ఎంటైర్ యూనిట్. ముందుగా తెర మీద తారా జువా సోదరుడు సుధీర్. నాకు ఆయన పర్ఫార్మెన్స్ చూస్తుంటే దూకుడులో మహేష్ గుర్తొచ్చింది. యాక్షన్ ఎంత అందంగా చేశాడో, కామెడీ అంత అందంగా చేయడం కొంతమందికే సాధ్యం. మహేష్ బాబుకు సాధ్యం, సుధీర్ బాబుకు సాధ్యం. శ్రమజీవి. అతని పర్ఫార్మెన్స్ అద్భుతమైనటువంటి సక్సెస్ కి తోడ్పడి ఈ రోజున మీ ముందు నిల్చున్నాడు. ఫస్ట్ సుధీర్ గారికి స్టోరీ చెప్పినప్పుడు, అంటే ఫస్ట్ టైం స్టోరీ నేరేట్ చేయడానికి వెళ్ళినప్పుడు, సుధీర్ గారు అంతకుముందు చాలా కథలు విని ఉన్నారు. ఆయన చెప్పారు, ఫస్ట్ టైం ఆల్ ఎలిమెంట్స్ మిక్స్ అయిన స్టోరీ అన్నానండి, నాకు చాలా హ్యాపీగా ఉంది, డెఫినెట్ గా మనం సక్సెస్ అవుతామని చెప్పారు. సో ఈరోజు అదే నిజమైంది. అలాగే సినిమా రిలీజ్ అయిన తర్వాత నా లైఫ్ లో మర్చిపోలేని ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఎందుకంటే నేను సూపర్ స్టార్ కృష్ణ గారికి బిగ్ ఫ్యాన్ అండి. చిన్నప్పటి నుంచి కృష్ణ గారి సినిమాలు చూసి పెరిగాను. ఆయనతో సినిమా చేయాలనేది నా లైఫ్ అంబిషన్. కానీ నేను కృష్ణ గారితో చేయలేకపోయాను. కానీ కృష్ణ గారి ఫ్యామిలీ సుధీర్ గారితో చేయడం నా అదృష్టం. అక్కడికి నువ్వేదో అతిలోక సుందర అయినట్టు దగ్గర నుంచి చూస్తే జస్ట్ మమ్మ సిస్టర్ లా ఉంటావు. వీడు బొమ్మని ఇలా కొడుతున్నాడంటే అటు దొరికితే ఏంటో పరిస్థితి. మీరు పెగ్గేసి పడిపోయే టైప్ అయితే నేను ఫుల్ వేసి పరిగెత్తే టైప్ రా. నాకు ప్రేమ కథ చిత్రం హిట్ అయిన తర్వాత కూడా అంత హ్యాపీనెస్ లేదండి. కాకపోతే ఈ సినిమా హిట్ అయిన నాకు హ్యాపీనెస్ చాలా ఎక్కువ ఉంది. దానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ సినిమాతో నాకు ఫ్యాన్స్ కి బాగా దగ్గరయ్యాను, చాలా బాగా దగ్గరయ్యాను. సో నేను అనుకున్నాను సాధించినందుకు, నేను ఇంత పెద్ద హిట్ చేసినందుకు ముందుగా ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎక్కడో కృష్ణ గారి మీద అభిమానంతో, మహేష్ మీద అభిమానంతో నన్ను సపోర్ట్ చేసి, ఒక బ్రదర్లా సపోర్ట్ చేసి ఎవ్రీ సినిమాతో నాకు గ్రోత్ అనేది ఇస్తూనే ఉన్నారు, సక్సెస్ అనేది ఇస్తూనే ఉన్నారు. నిజంగా ఇప్పుడు దాకా వచ్చిన సక్సెస్ ఏదైనా సరే మీ ద్వారా సాధ్యమైంది.
నిజంగా దానికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. తొలి ప్రేమ ఇది నీ మహిమేనా మాస్ మహారాజా రవితేజ మరో కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చాడు. బలుపు చిత్రానికి రచయితగా పనిచేసిన బాబీ దర్శకత్వంలో నటించేందుకు ముందుకొచ్చాడు. రాక్ లైన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు చిత్రీకరణ హైదరాబాద్ లో ప్రారంభమైంది. నాకు మొదట సినిమా అని చెప్పేదానికి ఇష్టపడతాను నేను. ఎందుకంటే ఇండైరెక్ట్ గా తెలుగు ఇండస్ట్రీలో 2 సినిమాలు ఇచ్చాను. తమిళ్లో చేసి కన్నడలో చేసి అది డబ్బింగ్ అయింది. సో ఇది డైరెక్ట్ అంటే నాది మొదట తెలుగు సినిమాని నేను ప్రొడ్యూస్ చేస్తూ ఉండేది. బాబీ డైరెక్ట్ చేస్తున్నారు అన్నప్పుడు ఫస్ట్ టైం యాజ్ ఎ డైరెక్టర్ ఒక యంగ్ అండ్ ఎనర్జెటిక్ డైరెక్టర్, ఆయనలో ఆ ఎంతూజిజం ఉంది, ఒక అర్జున్ది మంచి సినిమా వేయాలి నేను అని ఆయన మాట్లాడే దాంట్లో, ఆయన కథ నరేట్ చేసిన దాంట్లో నాకు చాలా నచ్చింది. సో అలాంటి ఒక డైరెక్టర్తో నా మొదటో సినిమా, మళ్ళీ ఆయనకి ఇది మొదటో సినిమా. సో ఇద్దరికి ఒక ఛాలెంజింగ్గా మా ఇద్దరికి ఈ సినిమాని చేసేదానికి రవి గారు ఛాన్స్ ఇచ్చారు. సో ఐ విల్ బి గ్రేట్ఫుల్ టు హిమ్. బలుపుతో రైటర్గా, తర్వాత ఈ సినిమాతో దర్శకుడిగా నన్ను నమ్మి ఇంత పెద్ద బాధ్యత నాకు అప్పచెప్పారు. ఇది నేను ఎంత ప్రూవ్ చేసుకోవాలంటే, కసి ఉన్న ప్రతి ఒక్కడికి పిలిచి సినిమా ఇచ్చే ఒక వ్యక్తి నమ్మకాన్ని నేను నిలబెట్టాలి. దీన్ని నిలబెడతాను. నెక్స్ట్ జనరేషన్ నేను రవి గారి దగ్గరికి ఈజీగా రాపోవచ్చేలాగా నేను ఈ సినిమాని ప్రూవ్ చేసుకుంటాను. అలానే నిర్మాత గారు స్క్రిప్ట్ బాగా చేశాను, ఓ మంచి నిర్మాత కావాలని వెయిట్ చేస్తున్న టైంలో డైరెక్షన్ ఇచ్చినట్టే మళ్ళీ పెద్ద నిర్మాతను తీసుకొచ్చి నా చేతిలో పెట్టారు. రాక్ లైన్ గారు ఫెంటాస్టిక్ ప్రొడ్యూసర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలానే నా టీం కోన వెంకట గారు, చక్రి, మోహన్ కృష్ణ గారు, కిషోర్, చాలా మంచి టీం ఉన్నారండి నాతో. మిగతా విషయాలు ఆడియో ఫంక్షన్లో ఒక టీజర్తో మీతో మాట్లాడతాను. థ్యాంక్ యూ. First of all, welcome Raghu Venkatesh to Telugu film industry. Wish you all the very very best. Very positive person అండి. నాకు అదే ఇందాక ఆయన చెప్పినట్టు సరైన స్క్రిప్ట్ పర్ఫెక్ట్ అది దొరికింది, కుదిరిందని అనుకుంటున్నాను, నమ్ముతున్నాను. విష్ ఆల్ ది బెస్ట్ సార్. బాబీ నాకు బల్బ్ టైంలో మామూలుగా హలో హాయ్ పరిచయం, బల్బ్తో బాగా ఎక్కువ పరిచయం అయ్యి తనతో ఇంటరాక్ట్ అయ్యి తను లైన్ చెప్తానంటే లైన్ విని చాలా ఎక్సైట్ అయ్యి, సో బాబీకి ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొక కొత్త డైరెక్టర్, ఇంకా ఇలా చాలా మంది రావాలి. విష్ ఆల్ ది బెస్ట్ బాబీ. ఎరుగు తీసే అంతే, ఇంకా అంతకు మించి ప్రస్తుతానికి ఏమీ లేదు. ఇక ఇలా బాబీ చెప్పినట్టే
ఆడియో అనుకుంటే టీజర్ అప్పుడు మాట్లాడుకో. సినిమా ఏం చేస్తాడు, అలా చేస్తాడు తెలుస్తుంది కదా, అప్పుడు మాట్లాడుకో సినిమా. థ్యాంక్ యూ వెరీ మచ్. అతడు ఏం చేసినా సంచలనమే. నవ్వులో వైవిధ్యం, నడకలో వేగం, గొంతులో గాంభీర్యం, మేనరిజంలో మాసప్పి. ఆయన ఏం చేస్తే అదే ఓ స్టైల్ అనిపిస్తుంది. వేరెవరైనా అనుకరిస్తే అతిగా కనిపిస్తుంది. స్వయం కృషితో హీరోగా ఎదిగి దేశంలోనే కాక విదేశాల్లోనూ అభిమానులను సంపాదించుకున్న ఆ మేటి నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు. నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. దేవుడు శాసిస్తాడు, అరుణాచలం పాటిస్తాడు. నా దారి రహదారి. నాన్న పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. ప్రేక్షకుల్ని మళ్లీ మళ్లీ థియేటర్లకు రప్పించే ఈ తరహా డైలాగ్స్ రజనీకాంత్ కు మాత్రమే ప్రత్యేకం. రోబోగా ప్రపంచాన్నే తన వైపు తిప్పుకొని అదే వేగంతో దూసుకుపోతున్నాడు. ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. బేబీ 5 రూపాయలు. నా 5 రూపాయలు చూశారన్నావుగా, నాకింకో రూపం ఉంది, 6 రూపం. ఈ నరసింహుని ఉగ్రస్వరూపం. అది నువ్వు చూశావో తట్టుకోలేవు, అల్లాడిపోతావు. నా గురించి నీకు తెలీదు. నా దారి రహదారి. అడ్డం రాకు. ఆపరా 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 ఆపరా. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. నా కళ్ళల్లోకి సూటిగా చూసి మాట్లాడడానికి భయపడే నువ్వు నా తీర్పుకి ఎదురు చెప్తావా? ప్రాణాలు తీస్తాను. బంధాలు బంధుత్వాలు కాదురా నాకు కావలసింది. నాకు కావలసింది నీతి, న్యాయం, ధర్మం. పుట్టిన పుట్టుక కాదురా ముఖ్యం. నాకు ముఖ్యం జరిగిన అన్యాయం, జరగాల్సిన న్యాయం. తీరా తాళి కట్టరా వెళ్ళి. అపరాయుడు 1940 డిసెంబర్ 12న జన్మించిన శివాజీరావు గైక్వాడ్ రజనీకాంత్ గా మారడం వెనుక పెద్ద కథే ఉంది. అద్భుత నటన, ఆర్థిక ఇబ్బందులు, ఇలా ఎన్నో అంశాలు అందులో కనిపిస్తాయి. సాధారణ బస్ కండక్టర్ గా జీవితయాత్ర ప్రారంభించి నాటకాల ద్వారా బాలచంద్ర దృష్టిని ఆకర్షించారు. 1975లో ఆయన దర్శకత్వం వహించిన అపూర్వ రాగంగల్తో తెరంగేట్రం చేశారు. నన్ను చూడాలని ఆశపడతారు. మీరు చెప్పింది నిజమే, నేను ఒప్పుకుంటాను. ఒకటి అర్థం చేసుకోండి, పిక్చర్ బాగుంటేనే అందరూ వెళ్లి చూస్తారు. పిక్చర్ బాగాలేదు అంటే ఈ అశోక్ కుమార్ యాక్ట్ చేసినా ఎవ్వరూ చూడరు. ఓకే, ఈ స్టార్డమ్, హీరోయిజం ఇవన్నీ యాక్చువల్ గా నేను సంపాదించింది కాదు. పెద్ద రైటర్స్, గొప్ప డైరెక్టర్స్ సృష్టించిన క్యారెక్టర్స్ నేను చేశాను కనుక ఈ పేరు నాకు వచ్చింది. ఈ గొప్పతనం అంతా వాళ్ళకే చెందాలి. నేను మీలాగే ఒక సర్వసాధారణమైన మనిషిని. నాకు సంతోషం, కోపం, ఆవేశం అన్నీ ఉంటాయి. ఈయన కమల్ హాసన్ గురించి అన్నారే, ఏమీ లేని మీరే నా దగ్గర ఇంత పోజు కొడుతున్నప్పుడు కమల్ హాసన్ ఎంత పెద్ద నటుడు, ఎంత కృషి చేసిన వాడు, ఆయన మీ దగ్గర పోజు కొడితే ఏంటండి తప్పు? మీరందరూ సినిమా యాక్టర్లు అంటే జనాన్ని మోసం చేసి ఏదో ఈజీగా డబ్బు, పేరు, ప్రతిష్ట సంపాదించే వాళ్ళు అనుకుంటున్నారు. అంత ఈజీ కాదండి. మా కష్టం మాకు తెలుసు. కెరీర్ ప్రారంభంలో ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనిపించిన తర్వాతి కాలంతో కథానాయకుడిగా ఎదిగి తిరుగులేని ఇమేజ్ సంపాదించుకున్నారు. అంతులేని కథ లాంటి సినిమాలో నెగిటివ్ రోల్లో కనిపించారు. అనంతరం 1977లో వచ్చిన భువనవరు కల్విక్కురి, చిలకమ్మ చెప్పింది చిత్రాలతో కథానాయకుడిగా మారారు. రాఘవేంద్ర స్వామిగాను ప్రేక్షకుల్ని మెప్పించారు. కెరీర్లో ఎదురైన ఒడిదుడుకుల్ని నటనతో, స్టైల్తో అధిగమించి ప్రేక్షక హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు రజనీ. மாதவா
தேடினேன் தேவதேவா தாமரை பாதமே வாடினேன் வாசுதேவா வந்தது நேரமே ஞானவாசம் நாடினேன் வேதகானம் பாடினேன் காலகாலம் நானுனை தேடினேன் தேவதேவா தாமரை పాదమే దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి ఇక ఊరేల సొంత ఇల్లేల ఇక ఊరేల సొంత ఇల్లేల ఓ చెల్లేలా ఏల ఈ స్వార్థం ఏది పరమార్థం ఏల ఈ స్వార్థం ఏది పరమార్థం నన్నడిగి తల్లిదండ్రి కన్నారా నన్నడిగి తల్లిదండ్రి కన్నారా నా పిల్లే నన్నడిగి పుట్టరా పాపం పుణ్యం నాది కాదే ఓవే పిచ్చమ్మా నారు పోసి నీరు పోసే నాదుడు వాడమ్మా ఏది నీది ఏది నాది ఈ భేదాలు ఉత్తవాదాలే ప్రేక్షకుల్లో రజనీకాంత్ కు అంత క్రేజ్ రావడానికి కారణం ఆయన స్టైల్ అనే చెప్పాలి. 90వ దశకం నుంచి మిలీనియం ప్రారంభం వరకు వరుస సినిమాలతో అదరగొట్టారు. ఈ సమయంలో రజనీ ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్నారు. ఈ జాబితాలో తొలుత చెప్పుకోవాల్సిన పేరు భాష. ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు అంటూ ఒక్కసారి చూసిన వారిని 100 సార్లు థియేటర్ కు రప్పించారు. 15 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ విడుదలైన హౌస్ఫుల్ కలెక్షన్లతో రికార్డు సృష్టించింది. అది ప్రేక్షకుల్లో రజనీకున్న క్రేజ్. భాషా చూడు సింగల్ లాంటి నడక చూడు వెంటవచ్చు సైన్యం చూడు పలనాటి బాలచంద్రుడి పౌరుషమే ఉంది చూడు ఒపిలి పులిగా దప్పతరికి వచ్చే ఆ తెగువ చూడు ధర్మ సంస్థాపనకై యుగ పురుషుడు వచ్చినాడురా ఈ భాషాకింక దేశంలోనే ఎదురు లేరురా ఈ భాషాకింక దేశంలోనే ఎదురు లేరురా. తమిళంతో పాటు పలు భాషల కథానాయకులతో కలిసి అనేక సినిమాల్లో నటించి మెప్పించారు రజనీకాంత్. పెదరాయుడులో ఆయన నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించిన ఈ సూపర్ స్టార్ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. అనంతరం వచ్చిన ముత్తు రజనీకి మరో భారీ విజయాన్ని అందించడమే కాక సూపర్ స్టార్ ఖ్యాతిని జపాన్ దాకా తీసుకెళ్లింది. హాలీవుడ్ నటులను వెనక్కి నెట్టి రజనీకి జపనీలు బ్రహ్మరథం పట్టారు. మనది ప్రకృతి మనది మన పరభేదం ఎందుకు వినరా బాణ మనది ప్రకృతి మనది తన పర. అరుణాచలం సైతం రజనీ ఇమేజ్ ను మరింత పెంచింది. ఇక రజనీకాంత్ 150వ చిత్రంగా రూపొందిన వడియప్ప తమిళనాట సంచలనం రేపింది. ఇదే చిత్రం తెలుగులో నరసింహ పేరుతో విడుదలై ఘన విజయం సాధించింది. అనంతరం ఎన్నో అంచనాలతో రూపొంది అంతా ఆశగా ఎదురు చూసిన బాబా అటు రజనీకాంత్ ను ఇటు అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. అరుణాచలం నేనేరా ఎవరికేం జరిగినా తోడుగానే ఉండురా దేవుడి ఆజ్ఞాపనరా అరుణాచలం ఆచరించురా నేనన్న వ్యక్తినోణ్ణి మరిచిపోనురా కానీ తప్పు చేసినోణ్ణి బదల. బాబా పరాజయంతో కొంతకాలం నటనకు దూరంగా ఉన్న రజనీ చంద్రముఖితో మరోసారి తన స్టామినా నిరూపించాడు. లకలక అంటూ పసివాళ్లను సైతం ఆకట్టుకున్నాడు.
అనంతరం క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తో కలిసి శివాజీగా కనిపించిన రజనీ నట విశ్వరూపం చూపాడు. తర్వాత కథానాయకుడిగా మారిన సూపర్ స్టార్ అదరగొట్టాడు. ఆయన తండ్రి పేరుతో ఉన్న రామోజీ ఫిలిం సిటీలో నటించడం రజనీకి ఓ సెంటిమెంట్. எங்காடு உள்ளங்கள் எல்லாமே வைரங்கள் நீ கொஞ்சம் பட்டத்திட்டா ரிப்பீட் எங்காடு உள்ளங்கள் எல்லாமே வைரங்கள் நீ கொஞ்சம் பட்டத்திட்டா சக்தி எல்லாம் ஒன்று சேர்ந்தாரே சொர்க்கம் வரும் இந்த மண்ணிலே నా తీయని ఆశల పూలతడి నీ లావణ్యానికి మొక్కుబడి నీ కాటుక కళ్ళకు జారిపడి పనిబడి ఇటు చేరికి పైనబడి. రెండోసారి రజనీ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన సైంటిఫిక్ అద్భుతం రోబో కోలీవుడ్ బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ రికార్డులు సైతం తిరగరాసింది. 60 ఏళ్ల వయసులోనూ రజనీ తన నటనతో అభిమానులను ఊరుతొలగించాడు. సూపర్ స్టార్ నటనకు తోడు శంకర్ దర్శకత్వ ప్రతిభ ఈ చిత్రానికి కాసుల వర్షం కురిపించింది. మెమరీ 1 జిటాబైట్ పితృభాష తెలుగు. నాకు ప్రపంచంలోని అన్ని భాషలు తెలుసు. నాకు ఏబీ నెగటివ్ రక్తం కావాలి. వెరీ యమ్మీ. అన్ని కళలు తెలుసు. సార్ వయసెంతో? ఒకరోజు నకరాలా కాదు, నిక్కల్. బోల్ట్లన్నీ నిక్కల్తో చేసినవి. నువ్వేనా పెద్ద ఇదా నువ్వు? మనిషి సృష్టించిన వాటిల్లో పనికొచ్చేది రెండే రెండు. ఒకటి నేను, ఇంకోటి నువ్వు. హలో, డోంట్ గెట్ ఎనీ ఐడియాస్. నేను నా దారిలో పోతాను, మీరు మీ దారిలో రహదారిలో పోండి. నేను నేర్చింది సాగరమంతా. నేర్చనిది మనిషి నేర్చిన అబద్ధం, అసూయ, వంచన, ద్రోహం. ఆల్ రైట్ వసీకర్. ప్రస్తుతం రజనీకాంత్ కొచ్చాడియాన్ చిత్రంలో నటిస్తున్నారు. ఆయన తనయ సౌందర్య ఈ చిత్రాన్ని దర్శకత్వ బాధ్యతలు చేపట్టడం విశేషం. యానిమేషన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే వేసవిలో విడుదల కానుంది. సూపర్ స్టార్ గా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన రజనీకాంత్ ఇంకా అనేక చిత్రాలతో అలరించాలని, ఆ స్టైల్తో సినీ ప్రపంచాన్ని మంత్రముగ్ధుల్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రజనీకాంత్ కు ఈటీవీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది. కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు పంపించండి. మా చిరునామా ఈటీవీ టాకీస్, ఈటీవీ 2, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఈమెయిల్ etvtalkies@etv.co.in. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్ లోను వీక్షించండి.